ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారతావు, బలహీనంగా ఉంటే భారంగా మారతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. గుర్తుంచుకో. తప్పు నీదైనా నాదైనా నేను తగ్గి సారీ చెప్తున్నాను అంటే దానికి ఒక్కటే కారణం, నిన్ను వదులుకోవటం ఇష్టం లేదు. అందుకే తప్పు నీదైనా నేనే సారీ చెప్తున్నాను. కష్టం పాఠం నేర్పుతుంది, కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో తట్టుకొని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ను మెట్లు దిగినా తప్పు లేదు, కానీ అర్థం చేసుకొని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. లైఫ్లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి, నీకు నువ్వే తోడుగా నిలవాలి. నాకు నిన్నటి వరకు అందరితో ఉండటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరినీ నా వాళ్ళు అనుకున్నా. కానీ ఇప్పుడే అర్థమైంది, నకిలీ మనుషులను పరిచయం చేసుకొని బాధపడటం కన్నా ఒంటరిగా ఉండటం మేలు అని. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా పెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. మరింత జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. ఎంత దగ్గర వాళ్ళకైనా మరీ అంత మంచితనం చూపించకో. రాముణ్ణి అడవికి పంపింది కుటుంబమే అని మర్చిపోకు. సచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళుతుంది, బ్రతికున్న చేప నీటికి ఎదురు వెళుతుంది. నీ దారేటో నీ స్థితి ఏమిటో తెలుసుకో మిత్రమా. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు, మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. మనసును ముక్కలు చేసే మనుషులతో బతకడం కన్నా నాకు ఎవరూ వద్దు అని జీవించడం మిన్న. ఆడదాని అందం ముఖంలో కాదు, తన క్యారెక్టర్లో ఉంటుంది. మగవాడి అందం తన సంపాదనలో కాదు, సంస్కారంలో ఉంటుంది. మన కోసం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసినంతకాలం నీది బానిస బతుకే అవుతుంది. నా కోసం నేను తప్ప వేరెవరూ రారు, ఏది చేయరు అనుకొని నీ భవిష్యత్తును నిర్మించుకున్న రోజు నీది మహారాజయోగమే. చిన్న మర్రి విత్తనంలో పెద్ద వృక్షం దాగి ఉన్నట్లే చిన్న ధ్యాన సాధనలో అనంతమైన శక్తి దాగి ఉంది. దాటుకొని పోవడం కాదు, కలుపుకొని పోవడం గొప్ప. పైసాకు పడిపోయే ప్రపంచానికి రూపంతో పనేముంది మామా. నీ దగ్గర రూపాయి ఉంటే చాలు, అదే ఉంపుడు గత్తి అయ్యి మరీ నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. జరిగేది జరగనివ్వు, జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్ళనివ్వు. కావలసిన సమయంలో సరైన మలుపు ఖచ్చితంగా వస్తుంది. పరిస్థితులతో పోరాడలేక రాజీ పడిన కుటుంబాలు ఎన్నో, సమాజానికి ఎదురెళ్ళలేక రాజీ పడిన జంటలు ఎన్నో, కాలం కలిసిరాక కష్టానికి ఫలితం రాని జీవితాలు ఎన్నో. వీళ్ళంతా చేతకాని వాళ్ళు కాదు, అదృష్టం లేని వాళ్ళు అంతే. ఎకరాలుగా భూమి కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్వింది. నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగులేనని. అసలైన ఐశ్వర్య లక్షణాలు: తల్లిదండ్రులను రోజు చూడగలడం, భార్యాభర్తలు అనుకూలంగా ఉండడం, చెప్పిన మాట వినే సంతానం ఉండడం, చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, రుణాలు లేకపోవడం, అవసరానికి తగినంత ధనము ఉండడం, ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండడం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండడం, 10 మందిలో గౌరవింపబడడం, ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం. డబ్బు విలువ తెలియకుంటే బీదిపాలే. నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉంటారు. దహన సంస్కారం అనేది మరణం తర్వాత ఆత్మను పవిత్రం చేసే ప్రక్రియ. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే ఒక్క కన్నును మరో కన్ను తోడుగా ఇచ్చాడు, ఒక కాలుకు మరో కాలు తోడుగా ఇచ్చాడు, ఒక చెయ్యికి
మరో చేయి తోడుగా ఇచ్చాడు. గుండెను ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ గుండెకు తోడుగా రెండో గుండె వెతుక్కోమని అర్థం. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయటం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. నువ్వు అనుకున్నది సాధించాలంటే ఇతరుల సలహాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ నిర్ణయం నీదే అయి ఉండాలి. చేతకాని వాడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. శరీరంకు తాకే గాయాలు కన్నా మనసుకు తాకే గాయాలు ఎక్కువ బాధనిస్తాయి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటినీ అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. మనిషికి మేడలు, మిద్దెలు, ఐశ్వర్యం కంటే వ్యక్తిత్వం చాలా ముఖ్యం. మనల్ని ఇష్టపడ్డ మనిషి హార్ట్లో, మైండ్లో, అన్నింటిలో ఉంటారు, కానీ తలరాతలో మాత్రం ఉండరు. మనం ఒకరికి మంచి కోరితే అది మన పిల్లల్ని చల్లగా చూస్తుంది. అదే మనం ఒకరికి చెడు కోరితే అది మన నాశనాన్ని కోరుకుంటుంది. సమస్యలకి నువ్వెప్పుడూ తలవంచకు. కాలం కలిసి రాలేదని నిందిస్తూ కూర్చోకు. నష్టపోయా, మోసపోయా అంటూ దిగులు పడకు. అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోకు. ఆలోచనలతో నిద్రపోయిన కళ్ళకి అలారం అవసరం ఉండదు. బాధ్యతలు, భయాలు తెల్లవారక ముందే తట్టి లేపుతాయి. రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. నిన్ను నీవు తెలుసుకో. నీ లాభ నష్టాలకు, కష్టసుఖాలకు నీవే కారణం. నీలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించుకో. అందుకు ఒకటే మార్గం, అది శ్వాస మీద ధ్యాస ఉంచడం. చెడి బతికిన వాళ్ళు ఉండొచ్చు, కానీ బాగా బతికిన వాళ్ళు చెడిపోకూడదు. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా, వస్తువైనా. ఒంటరిగా ఉండడానికి సిద్ధంగా ఉండు. నీతో పయనం ప్రారంభించేసిన వారు చివరిదాకా ఉండకపోవచ్చు. అందుకు వారిని తప్పుపట్టకు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అర్థం చేసుకొని ముందుకు సాగిపోవడమే జీవితం. ధనం మీద ఆశ పెరిగే కొలది ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఈ సృష్టిలో ప్రతిదానికి అందం ఉంది, కానీ అందరూ చూడలేరు. బాల్యంలో బట్టలు మురికిగా ఉంటాయి, కానీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా ఉంటాయి, మనసే మలినమైపోతుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి. తనకంటే ఎక్కువ బలం ఉన్నవానితో లేక సమానం బలం కలిగిన వానితో యుద్ధము చేయకూడదు. నీ శక్తి నీకు తెలిసేంత వరకు ప్రతి ఒక్కరూ నీకు బలవంతుడిలానే కనిపిస్తాడు, నీకు పోటీగానే అనిపిస్తాడు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలంటే నా బాధ నాకు నేర్పింది ఇంకా ఎప్పుడు అతిగా ఎవరిని నమ్మకు అని. గెలవాలన్న తపన నీలో ఉంటే చెట్టును చూసి నేర్చుకో. నిరపరాధిని కఠోరంగా దండిస్తే దండించిన వాడు అందరిచే ద్వేషించబడతాడు. బలహీనుడైన రాజు బలవంతుడైన రాజు ఆశ్రయం పొందాలి. శత్రుత్వానికి కానీ మిత్రుత్వానికి కానీ ఏదో కారణం ఉంటుంది. ప్రతి కథలో నిజం ఉంటుంది. అది అర్థమైతే మనం ఎదుగుతున్నట్టే. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో.
ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, ఒకరిపై పెత్తనం చెలాయించడం కాదు. మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో, మన మంచితనం మనల్ని కాపాడుతుంది అన్నది అంతే నిజం. ఎవరితో స్నేహం చేస్తామో వారితోనే శత్రుత్వము ఏర్పడును. మిత్రుడు మరియు శత్రువు ఒకే వస్తువుకు ఉన్న రెండు కొనలు. బద్ధకస్తుడు దేనిని సాధించలేడు. బద్ధకస్తుడి దగ్గర ఉన్నది అభివృద్ధి చెందవు. బద్ధకస్తుడైతే దొరికిన వస్తువులను కూడా రక్షించుకోలేడు. ఎవరు ధ్యానం చేయరో వాళ్ళు సమస్త ఆనందాన్ని పోగొట్టుకుంటారు. దైవత్వాన్ని పొందడానికి, మనిషి దైవంగా మారడానికి మీ శ్వాస దారి చూపిస్తుంది. ఆడది మగవాడిని వదిలేస్తే బరి తెగించి వదిలేసింది అంటారు. మగవాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసింది వదిలేశారు అంటారు. ఇక్కడ ఎవరు ఎవరిని వదిలేసినా మచ్చపడేది మాత్రం ఆడదాని మీద మాత్రమే. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు. నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుని చూపిస్తుంది, కన్నీరు శత్రువును గుర్తిస్తుంది. కాలం నీటి ప్రవాహం వంటిది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా కాలానుగుణంగా ప్రయత్నిస్తూనే ఉండాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పక విజయాలను సాధించవచ్చు. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుంది అంటారు, కానీ కాదు. డబ్బు ఇద్దరి వారి స్వరూపాల్ని బయటపెడుతుంది, అంతే. ఎడ్లబండి నడిపేవాడైనా, కారులో తిరిగేవాడైనా, విమానం ఎక్కేవాడైనా దిగవలసింది నేల మీదనే, నడవవలసింది కాళ్లతోనే. అందరూ నడిచే దారిలో వెళుతుంటే ఎవరో ఒకరి వెనకే ఉంటాం. నువ్వు వెళ్లాల్సిన దారేదో కనుక్కో, అప్పుడే జీవితం సరైన బాటలో సాగుతుంది. నిద్ర తగ్గితే కలిగే నష్టాలు: మెదడు మందగిస్తుంది, ఆందోళన పెరుగుతుంది, అధిక బరువు పెరుగుతాం, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మన మూడ్లో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది, మధుమేహం ముప్పు. నీకు బాగా దగ్గరి వారు ఎవరో తెలుసా? నువ్వు ఎవరిని కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు మాత్రం కాదు. నువ్వు ఎవరిని కోల్పోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుందో వారు. పునాది లేని ఇల్లును గాలి వాన ఎలా కూల్చేస్తుందో అలాగే ఆధారాలు లేని గాలి మాటలు నమ్మితే బంధాలైనా స్నేహమైనా అలాగే కూలిపోయే ప్రమాదం ఉంది. పుస్తకం నిశ్శబ్దంగా ఉంటుంది, చదువుకున్నోడు శబ్దం చేస్తాడు. సీసా నిశ్శబ్దంగా ఉంటుంది, తాగినోడు శబ్దం చేస్తాడు. డబ్బులు నిశ్శబ్దంగా ఉంటుంది, ఉన్నోడు శబ్దం చేస్తాడు. శవం నిశ్శబ్దంగా ఉంటుంది, తీసేవాళ్లే శబ్దం చేస్తారు. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దానిని దులుపుకోవాలే గాని పదే పదే తలుసుకొని కుమిలిపోకూడదు. కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. నీ చుట్టూ ఉన్నవాళ్లే నీకు శత్రువులు. మన ముందు మంచిగా ఉంటా వెనక నుండి వెన్నుపోటు పొడుస్తారు, జాగ్రత్త. జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడూ అసంతృప్తి, బాధ మిగులుతుంది. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆపద సమయంలో కూడా ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. బలవంతుడు సాధించలేనిది పొందడానికి ప్రయత్నిస్తాడు. చదివే వయసులో ఎవరైతే 6 గంటలు చదవలేరో వాళ్ళు ముందు ముందు 12 గంటలు పని చేయవలసి ఉంటుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు మేదేసినా, ఎన్ని కన్నీళ్లు పెట్టించినా పర్వాలేదు, కానీ నా ఇంట్లో వాళ్ళని మాత్రం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండేలా చూడు స్వామి. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకి ఎప్పుడూ అండగా ఉంటాడు. నీ బలాన్ని పంచుకో, కానీ నీ బలహీనతలు మాత్రం పంచుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మన అనుకున్న వాళ్లే కాలం కలిసి రాకపోతే నీ బలహీనతతో ఆడుకుంటారు. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు. సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. సంపదలు పోయినా సంస్కారం పోవద్దు.
కష్టసుఖాల్లో సరిసమానంగా తోడు ఉండేవాడే సరైన సహాయకుడు. స్నేహం పేరుతో అవినీతి పరుల సలహాలను పాటించవలసిన అవసరం లేదు. మౌనం అనేది ఒక నిశ్శబ్ద సునామీ లాంటిది. అది అర్థమయ్యేలోపు ప్రళయాలే జరిగిపోవచ్చు. దేవుడు ఉన్నాడా లేడా? నాకు తెలిసినంత వరకు మన మనస్సాక్షే దేవుడు. మనం ఏ పని చేసినా మన మనస్సాక్షి సమాధానం చెప్పుకునేలా ఉండాలి. ఎందుకంటే ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఏంటి అనేది నీ మనసుకు తెలుస్తుంది కదా. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడతాం. సాధించటం విజయం వెతికే వారికి కాదు, ఓటమి ప్రతిక్షణం ఎదురయ్యే వ్యక్తి వెంట కూడా ఉంటుంది. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ప్రేమ అనేది స్వేచ్ఛ, ఆనందాన్ని ఇస్తుంది. అనుబంధం అనేది ఒక బంధనం, దుఃఖాన్ని కలిగిస్తుంది. నిజాన్ని చూడాలన్నా మాట్లాడాలన్నా ఎంతో ధైర్యం ఉండాలి. నా జీవితంలో నమ్మక ఒకరిని నమ్మితే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇంకొకరిని నమ్మాలి అంటే భయపడేలా చేశారు. మీరు ఏది విశ్వసిస్తారో అదే సాధిస్తారు. మనసు కోరేది మంచితనం, గుండె కోరేది గొప్పతనం. నేను కోరేది మన స్నేహం, నా స్నేహం కోరేది నీ సంతోషం. గెలిచే వరకు తెలీదు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలీదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలీదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైవన్నీ పోగొట్టుకుంటే గాని తెలీదు ఎంతమంది మనతో ఉన్నారని. కోపం వచ్చినప్పుడు మనిషితో కాదు మనసుతో పోరాడాలి. అలాగే సమస్య వచ్చినప్పుడు కన్నీరుతో కాదు కాలంతో పోరాడాలి. ఓటమో గెలుపో ముందైతే ప్రయత్నించు అన్నాడు నాన్న. ప్రయత్నించి ఓడిపోయాను. నీది ఓటమి కాదు, నేర్చుకున్నావు అన్నారు. ఇంకొంచెం నేర్చుకుని గెలిచాను. నాకు ముందే తెలుసు నువ్వు గెలుస్తావని అన్నారు నాన్న. ఇలాంటి నాన్నలు అందరికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా. నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు, కానీ అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పెకిలించి వేస్తుంది. ప్రతిదానిని రాయి పెట్టి పగలగొట్టనవసరం లేదు. మాట్లాడే మాటలను బట్టి కూడా కొన్ని మనసులు పగిలిపోతాయి. పుట్టి పెరిగిన తన ఇంటికే తానే అతిథిగా రావడం ఒక ఆడపిల్లకు అతి కష్టమైన విషయం. డబ్బు నువ్వు ఏం చేయగలవు అంటే ఇలా అందంట. ఒకరంటే ఒకరికి నచ్చని ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేసి ఒకరంటే ఒకరు విడిచి ఉండలేనట్టు చేయగలను అందట. ఒక తెలివి తక్కువ దద్దమ్మ కాళ్ళ దగ్గర ఒక తెలివైన వాడిని పని చేపించగలను అందట. ఆరోగ్య శుద్ధితో పాటు మనలోని ఆత్మను మేల్కొల్పే ప్రక్రియ ఉపవాసం. ప్రతి ఉదయం ఒక బహుమతి. మన కలలు సాకారం చేసుకోవడానికి మరో అవకాశం ఉందని గుర్తు చేస్తుంది. సమయం, పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూనే ఉంటాయి. చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరాన్ని బట్టి చెడ్డోళ్ళని చేస్తారు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని. ఒకప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో వాళ్లే పొరుగువారిలా ఉంటున్నారు. నీకోసం నేను పడే ఆవేదన నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది. ఆ సమయానికి నేను ఉండకపోవచ్చు. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. నచ్చని పెళ్లి చేసుకుని లైఫ్ని నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్న మహిళలు కొందరైతే, నచ్చని పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తున్న మహిళలు ఎందరో. ఒకరు మన కోసం తగ్గారంటే మన కోసం తగ్గారు అని సంతోషించాలి, అంతేకాని తగ్గారు కదా అని మరీ సులకనగా చూడకూడదు. తగ్గింది ఎవరి కోసమో ఆలోచించాలి.
అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుందని అంటారు. కానీ అబద్ధాలు చెప్తే కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆడపిల్ల పుట్టదు. ఇంట్లో చిన్నోడిగా పుడితే సగం జీవితం డోర్ తీయటం, మూయడం, నీళ్ళివ్వడం, సామాన్లు మోయడం, బంధువుల్ని స్టేషన్ వరకు దిగబెట్టడంతోనే గడిచిపోతుంది. పిచ్చి కోపంలో ఉన్న ఓ చిన్నోడన్న మాటలివి. తాగుబోతు భర్త, పట్టించుకొని సంసారం, చేతికి అంది వస్తున్న పిల్లలు, పీకల్లోతు కష్టాలు. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా తన కుటుంబం కోసం ముందడుగు వేసే స్త్రీలు ఎందరో ఉన్నారు ఈ సమాజంలో. 16 ఏళ్లలో పుట్టిన ప్రేమ 20 ఏళ్ళు రాగానే తప్పుగా అనిపిస్తూ ఉంది. అలాగే 25 ఏళ్లలో పుట్టిన ప్రేమ 30 వచ్చేసరికి విడిపోవడమే మంచిదయ్యింది అనిపిస్తుంది. ఒక 50 ఏళ్ళు గడిచేసరికి మనల్ని మనం ప్రేమించుకోవాల్సి తప్ప వేరే వారిని ప్రేమించడమే తప్పుగా అనిపిస్తుంది. ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఎలాంటి ప్రేమైనా ఎక్కువయ్యే కొలది అంతకు మించిన బాధలను మిగులుస్తుంది అని. అమ్మాయిలను ప్రేమించేవాడికి జీవితాంతం ఒకే అమ్మాయిని ప్రేమించాలంటే మాత్రం జీవితం కష్టంగా మారిపోతుంది. ఇలాంటి అబ్బాయిలను ఎంత తక్కువగా నమ్మి ఎంత ఎక్కువగా దూరంగా ఉంటే అంత మంచిది. ఆడతోడు లేకపోతే మనిషైనా జంతువైనా ఒకటే. చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పమవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగి ఉంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బతకడానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసి చూడు మిత్రమా. ఆడవారి మనసు సున్నితమే కాదన్ను, కానీ ఒక్కసారి ద్వేషం వచ్చిందంటే సత్యంత వరకు ఆ ద్వేషం ప్రేమగా మారదు. పైకు నవ్వుతూ మాట్లాడవచ్చు, అది నిన్ను సంతోషపెట్టడానికే. లోపల సస్తూ ఇంటిల్లిపాది కోసం బ్రతుకుతుందంతే. 5 పదులు వయసు దాటిన అత్తగారు ముందు తల్లిగా మారకపోతే 25 ఏళ్ల ఉన్న కోడలు కూతురిలా ఎలా మారుతుంది? అనుభవం పాఠాలు నేర్పాలి కానీ అవతలి వారిని బాధను అనుభవించేలా చేయకూడదు. ప్రేమ చూపించే వాళ్ళకే ఆ ప్రేమను తిరిగి పొందే అవకాశం వస్తుంది. నీకు ఏం జరిగినా నేను చూసుకుంటా అనేవాడు దొరకటం అదృష్టమైతే, ఎవడేం చెప్పినా నేను నిన్ను నమ్ముతున్నా అనేవాడు జీవితంలో ఉంటే మాత్రం అదృష్టానికి మించిన వరమే. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మనం ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. విజేతల జీవితాలు చదివితే కేవలం మెసేజ్ మాత్రమే వస్తుంది, కానీ ఓడిన వారి జీవితాలు చదివితే గెలుపుకు ఆలోచనలు వస్తాయి. మనం సక్సెస్ అవ్వాలంటే చుట్టాలను పట్టించుకోవద్దు. మన చుట్టాలే మనకు ప్రెషర్ని క్రియేట్ చేస్తారు. ఇష్టాలకి అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు, కష్టం తిరిగి ఇష్టమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తుంది. పుట్టుక నుంచి సావు వరకు జవాబు దొరకని ఏకైక ప్రశ్న ఎవరిని నమ్మాలి అని. నోరు జారి ఏదో కోపంలో అనేశాను అంటారు, కానీ నిజాలు బయటపడేది, బయటకొచ్చేది కోపంలోనే కదా. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వులు పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. 100 మంది కొడుకులు ఉన్నా ఇంటికి కళ రాదు, కానీ మహాలక్ష్మి లాంటి ఒక్క ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. అక్క అంటే నీకంటే ముందు పుట్టిన ఒక ఆడ ప్రాణం కాదు, నీకోసం పుట్టిన మరో అమ్మ. ఒక స్త్రీ వేదన. నీకు లోబడకపోతే నన్ను అత్యాచారం చేస్తావు, ప్రాణభయంతో లోబడితే వేసని చేస్తావా? మనల్ని వదిలేయాలి అనుకునేవాళ్ళు ముఖ్యంగా 2 విధాలుగా ప్రవర్తిస్తారు. 1, మనకు టైం ఇవ్వడం తగ్గిస్తారు. 2, మనకివ్వాల్సిన ఇంపార్టెన్స్ వేరే వారికి ఇస్తారు. మన టైం వచ్చినప్పుడు అన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి.
మనం ధైర్యం కోల్పోకుండా కష్టపడాలి. బొంగరం తిరగాలంటే తాడు కావాలి, జీవితం నడవాలంటే తోడు కావాలి. ఆ తోడు మనిషి కావచ్చు, పుస్తకం కావచ్చు, సినిమా కావచ్చు. ఒకరి గెలుపుకి సహాయపడటం అంటే ప్రాణం కాపాడటంతో సమానం. కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడో లేడో కానీ నాన్న మాత్రం గుర్తుకు వస్తాడు. ఎందుకంటే మనకు ఏ కష్టం రాకుండా పెంచుతాడు కదా. మీ సంతోషాన్ని ఎవరి కోసమో పణంగా పెట్టవద్దు. మీ జీవితం మీదే, హాయిగా అనుభవించండి. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తెలివైన వాడితో పోటీ పడకూడదు, తెగించిన వాడితో తలపడకూడదు. శోధిస్తున్నారు అంటే మీకు తెలీదు అని ఒప్పుకున్నట్టు. ఒకసారి మీ పలక పూర్తిగా తొడవబడితే సత్యం దానిపై దానంతట అదే ముద్రితమవుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మనిషి ఇతరుల మెప్పు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ తన తప్పు దిద్దుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడు. కొత్త బట్టలైనా పంచవృక్ష పరమాణమైనా ఉన్నవాళ్లకు ఎప్పుడైనా ఉంటుంది, లేనోళ్లకు ఉన్నప్పుడే. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడినా నువ్వు మౌనంగా ఉండు. ఎందుకంటే మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు. కానీ ఒకసారి గెలిచి చూడు, ఆ గెలుపుకి నీ విలువను పెంచే శక్తి ఉంది. మూర్ఖులతో వాదన ముఖంపై వాళ్ళను దోమను కొట్టుకున్నట్లే. దోమ సచ్చినా బతికినా మన ముఖాన్ని మనం కొట్టుకోవడం ఖాయం. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఒక్కసారిగా మౌనంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, ఎవరైనా మనం బాధ పెట్టైనా ఉండాలి. భగవద్గీతను కోర్టుల్లో ప్రమాణం చేయడానికి ఉపయోగిస్తారు, స్కూళ్ళల్లో నేర్పించరు. అదే స్కూళ్ళల్లో నేర్పిస్తే కోర్టులకు వెళ్ళే అవసరమే రాదు కదా. అనుభవం నేర్పిన పాఠం. ఎవరూ చూడటం లేదని చేసిన తప్పు, అందరూ చేస్తున్నారని చేసిన అప్పు ఎప్పటికైనా ప్రమాదకరమే. కొన్నిసార్లు నీ తప్పు లేకపోయినా తగ్గటం తప్పు కాదు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి మూర్ఖత్వం బయటపడుతుంది. ప్రతి తల్లి తన బిడ్డను చదివించేది తన ఆకలి బాధను తీరుస్తాడని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి సాపకుండా బ్రతుకుతాడని. గుర్తుపెట్టుకో, కోపంగా మనల్ని వదిలి వెళ్ళిన వారు ఏదో రోజు తిరిగి వస్తారు. కానీ మౌనంగా మనల్ని విడిచి వెళ్ళిన వారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. ప్రాణం పోయినా పర్లేదు, ఒకడికి లొంగిపోవద్దు, ఎక్కడికి పారిపోవద్దు, ఎప్పటికీ ఓడిపోవద్దు. గెలుపే నీ ఆయుధం. పుట్టుక నుంచి సావు వరకు సరైన జవాబు దొరకని ఏకైక ప్రశ్న, ఎవరిని నమ్మాలి? అర్థం చేసుకుంటే దూరం కూడా దగ్గరవుతుంది, అపార్థం చేసుకుంటే దగ్గర కూడా దూరం అవుతుంది. ఏదైనా కూడా మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. నీపై దృష్టి పెట్టేవారు చాలామంది ఉండొచ్చు, కానీ నీ దృష్టి లక్ష్యంపై నుంచి తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంటుంది. సందేహం లేకుండా ఆగిపోవాలన్న ఆలోచన రాకుండా ప్రతిరోజు పోరాడితే అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమి కాదు. 100 ఏళ్ల జీవితాన్ని 2 అక్షరాల ప్రేమ శాసిస్తుంది. అదృష్టం బాగుంటే అది వరంలా తోడుంటుంది. మన రాత బాగోలేకపోతే అదే జ్ఞాపకమై ఏడిపిస్తుంది. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. నాన్న మీద కొడుకు అభిప్రాయాలు. 4 ఇయర్స్ మా నాన్న గొప్పవాడు, 6 ఇయర్స్ మా నాన్నకి అన్నీ తెలుసు, 12 ఇయర్స్ నాన్న మంచివాడే, కోపం ఎక్కువ, 14 ఇయర్స్ నా చిన్నప్పుడు నాన్న నాతో బాగుండేవాడు, 16 ఇయర్స్ నాన్న ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతాడు, 18 ఇయర్స్ ఏది అడిగినా వద్దంటాడు, నాన్నకి బయట ప్రపంచం తెలియదు, 20 ఇయర్స్ నా వల్ల కావడం లేదు,
అమ్మ ఎలా ఏగుతుందో. 30 ఇయర్స్ నా కొడుకు అల్లరి భరించలేకపోతున్నా. చిన్నప్పుడు మా నాన్నకి నేను చాలా భయపడేవాడిని. 40 ఇయర్స్ నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు. నేను నా పిల్లల్ని అలాగే పెంచాలి. 50 ఇయర్స్ ఒక్కసారి ఆశ్చర్యం వేస్తుంది మమ్మల్ని పెంచడం కోసం నాన్న ఎంత కష్టపడ్డా అని. 60 ఇయర్స్ మా నాన్న గొప్పవాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సిన్సియర్గా ప్రేమిస్తే వాడు పెద్ద లోఫర్ అయినా పోరంబోకు ఎదవైనా వాడిని ఎలా మార్చుకోవాలి అని చూస్తుందే కానీ ఎలా వదిలించుకోవాలని చూడదు. మోసం చేసే అమ్మాయిలు అది కావాలి ఇది కావాలి అంటారు, కానీ నిన్ను నిజంగా ప్రేమించే అమ్మాయి మాత్రం నువ్వు ఉంటే చాలు అంటుంది. ఆకలి బాధ తెలిసినవాడే అన్నం విలువను గుర్తిస్తాడు. బరువైన బాధలు ఉన్నవాడే విలువైన మాటలు చెబుతాడు. నిజాయితీగా ప్రేమించినందుకు నాకు దక్కిన బహుమతులు ఏంటో తెలుసా? నిద్రలేని రాత్రులు, నరకంగా మారిన క్షణాలు, అంతులేని ఆలోచనలు, సమాధానం లేని ప్రశ్నలు, అంతుపట్టని ఆవేదనలు. ఒక అర్థం లేని పెళ్ళి, చెయ్యని సంసారం, కనని కొడుకు, అవసరం లేని పదవి, ఇవన్నీ ఎవరి కోసం చేసింది? రమణగాడు రాజులా ఉండాలని. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నీలో ఎంత మంచితనం ఉన్నా డబ్బులేని నువ్వు ఎవరికీ నచ్చవు. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ధైర్యం చేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరకు తీసుకోరు. బతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బతికున్నగానే సమాధి కడతారు. గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితంలో నువ్వు ఏం సాధించావు అని అడిగితే ₹1,00,00,000 సంపాదించాను అనే వారికన్నా నా కన్నతల్లి కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడు నిజమైన ధనవంతుడు. చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయకండి. ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగండి. బంధాలు బలపడతాయి, మనసుకు చేరువవుతాయి. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం. కూతురు సంతోషం కోసం కులాన్ని, మతాన్ని, స్థాయిని వదిలేసిన నాన్నల కంటే నాన్న పరువు కోసం తాళికి తల వంచి కనిపించకుండా ఏడుస్తున్న కూతుళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందరూ అంటుంటారు కదా, అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయి అని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసిన వారిని ప్రశ్నించకుండా ఉండడమా? మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలను తెచ్చిపెడుతుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. అప్పు ఇవ్వకు, అప్పు చేయకు. అప్పు ఇస్తే తప్పు చేసినట్లే. అప్పు నీకున్న బంధాన్ని నాశనం చేస్తుంది, నీకున్న గౌరవాన్ని పోగొడుతుంది. కాబట్టి అప్పు ఇస్తే అడగకు, మరిచిపో. అప్పు తీసుకుంటే అడగకముందే ఇచ్చేసేయి. నీ జీవితంలో నలుగురితో స్నేహం దొరుకుతుంది. లేదంటే అప్పు నిన్ను ఒంటరి చేసి నడి రోడ్డుపై నిలబెడుతుంది. కోపంగా మాట్లాడే వాళ్ళను నమ్మొచ్చు, కానీ మనసులో ఏదో పెట్టుకుని పైకి నవ్వుతూ నటిస్తూ మాట్లాడే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ఎక్కువ అడుక్కుంటే అలుసైపోతాం, ఎక్కువ మాట్లాడితే సులకనైపోతాం. అందుకే కుదిరినంత మౌనం మంచిది. విధి రాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది.
చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. అందమైన ముఖాలు వందల కొద్ది ఉన్నా ఒక మంచి హృదయానికి సరితూగవు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మీసాలు మెలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. కొన్నిసార్లు కోపాన్ని అణిచిపెట్టుకోవాలి. అది ఆవేదనగా మారకముందే మౌనంతో జయించాలి. ఓపిక ఉంటేనే మార్పుని పొందగలం అని మర్చిపోకు. బాధలు గొప్పవా బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెబుతాను. ఎందుకంటే అవసరాలకి వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బంధాలే గొప్పవి కదా. మనిషి ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది ఒక అవమానం మాత్రమే. స్వార్థపరుల్ని, మొండివాళ్ళని, బడాయి మనుషుల్ని, తగాదా స్వభావం ఉన్నవాళ్ళని దూరం చేసుకోవాల్సి వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు. అలాంటి పరిస్థితే వస్తే ఒంటరిగా బతకడమే మేలు. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. నీ ఒంటరితనం నీకు బలంగా మారినప్పుడు నిన్ను ఆపగలిగే శక్తి దేనికి ఉండదు. స్వచ్ఛమైన మనసున్నవారు మనసులో ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం ఉంటుంది, వాళ్ళ ప్రేమ మాత్రం జీవితకాలం ఉంటుంది. ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాదు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. మనది కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ మనసుకు బాధ తప్ప ఇంకా ఏమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడి వెళ్ళదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. విలువైన వాటిని దేవుడు నీకు ఇచ్చే ముందు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. అన్నింటికీ ఎస్ చెప్తే నిన్ను మంచివాడు అనుకోరు, బుగ్గగాడు అనుకుంటారు. కొంచెం నో చెప్పడం నేర్చుకో. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. ఎప్పటికైనా జరుగుతుందిలే అనే ఊహల్లో బతకడం అమాయకత్వం. ఎలాగైనా సాధించాలి అనే కలలతో బతకడం వాస్తవికత. ఒక్కసారి డబ్బు సంపాదించి చూడు. నిన్ను తిట్టిన వారు, నువ్వు దేనికి పనికిరావు అన్నవారు కూడా నువ్వు వస్తున్నావు అంటే మర్యాదిస్తారు. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉన్న వాళ్ళ ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారుతుంది. విధి ఎంత విచిత్రమైందో కదా. ఒంటరిగా ఉన్న మనకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కలుపుతుంది, ఇష్టపడేలా చేస్తుంది, ఇష్టాన్ని పెంచుతుంది, ప్రేమగా మారుస్తుంది. చివరికి తిరిగి వాళ్ళని దూరం చేసి ఒంటరిగా వదిలేస్తుంది. ప్రేమను పొందినప్పుడైనా, ప్రేమకు దూరమైనప్పుడైనా మనకు దూరమయ్యేది నిద్ర మాత్రమే. ఒకటి ఊసులతో నిద్రను మరిపిస్తే మరొకటి జ్ఞాపకాలతో నిద్రను దూరం చేస్తుంది. అందరూ ఆశపడతారు, కొందరే కష్టపడతారు. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. స్నేహం అందరితో చేయలేము. మంచి స్నేహం దొరకాలి అంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. పడిపోతే అవమానంగా భావించకు. ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది చెయ్యిచ్చి పైకి తీసుకునేది ఎవరు, చెయ్యి చూపించి హేళన చేసేది ఎవరు అని. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే
కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. సరైన గాయం తగిలితే కానీ జీవితానికి సరిపడా జ్ఞానోదయం అవదు. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మరిచిపోయారు అనడం కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి నీ దగ్గర అలా ప్రవర్తించారు అని తెలుసుకోవాల్సింది నీవే. ఓడినవాడు మళ్ళీ గెలవచ్చు, కానీ దిగజారిపోయినవాడు మాత్రం మళ్ళీ లేవడు. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తిరిగి ఇవ్వలేనిది కన్నతల్లి రుణం, జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే అని మోసపోకు. ఒక్కసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. నిప్పుకు కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది. ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో, ఎందుకంటే ఇది నటన ప్రపంచం. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే. గాయాలు చేసేది మాటే, గాయాలు మానిపేది మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలీదు తెల్లవారితే తన ప్రయాణం గుడికో లేక శ్మశానకో అని. భార్య మాత్రమే కాదు, భార్యకి జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లి ఒడిలో ఎదిగిన 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. అప్పుడే బంధం నిలబడుతుంది. కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి రాతి యుగం కాదు, కల్తీగాళ్ళు తిరుగుతున్న కలియుగం. ఎదుటోడి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేకుంటే ఇక్కడ బ్రతకడం కష్టం. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకి అలుసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించుకు, జీవితం బాగుంటుంది. పుస్తకంలోని చివరి పేజీకి తెలిసినన్ని నిజాలు మొదటి పేజీకి తెలియవు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మొచ్చు. కానీ నమ్మిస్తూ నటిస్తూ మన పక్కనే తిరుగుతూ ఉంటారు చూడు, వాళ్ళ నీడను కూడా నమ్మొద్దు. దేవుడిని పూర్తిగా నమ్మినవాడు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటాడు. అనుమానాలు పెట్టుకొని అడ్డుకట్టలు కట్టుకోవడం కన్నా అసలు విషయం అడిగితే నువ్వు పడే అనుమానం నిజమో కాదో తెలుస్తుంది కదా. కోపం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అదే అనుమానించుకుంటూ ఉంటే నీ మనశ్శాంతి పోతుంది, అలాగే మీ యొక్క బంధము పోతుంది. కొడుకు గుణం పెళ్లి తర్వాత, కూతురు గుణం వయసులోన, భర్త గుణం భార్య అనారోగ్యంలోన, భార్య గుణం భర్త పేదరికంలోన, స్నేహితుని గుణం కష్టం నందు, అన్నదమ్ముల గుణం జగడం నందు, పిల్లల గుణం వృద్ధాప్యంలోన తెలుస్తాయి. బాధను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్నిచ్చే బంధాన్ని ప్రేమించు. గుండెని రాయి చేసుకో, నువ్వు ఇంకా ఇలాంటి చాలా మందిని వదులుకోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల తగ్గు, విలువ పెరుగుతుంది. అన్ని చోట్ల సర్దుకుపోకు, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఓటమి ఎదురొచ్చినా సరే ఆత్మగౌరవాన్ని ఎక్కడా వదిలిపెట్టకు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అంటారు కదా. అవును, నిజమే, ఓడిపోదు. కానీ ఎప్పటికైనా ఒంటరి మాత్రం చేస్తుంది, అంతే.
ఎలా ఉన్నావని ఎవరైనా అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వారేం సలహా ఇస్తారు? ఇంకో 10 మందికి చాటింపేయడం తప్ప. ఆచరణలో పెట్టలేని ఆలోచనలు ఎన్ని ఉన్నా వ్యర్థమే కదా. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ సిగురుస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. ఒకటి చెప్తా వినండి. కోపం అందరి మీద రాదు. ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వారి మీదే అరుస్తాం, అలుగుతాం, గొడవ పడతాం. తర్వాత సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతాం. ఇప్పటి సమాజంలో భరించి బ్రతకటం ఆపేసి తెగించి బ్రతకటం నేర్చుకున్నవాడే ఎలాంటి పరిస్థితిలోనైనా బ్రతకగలడు. డబ్బు ఎక్కువ ఉంది అని విర్రవీగకు. నువ్వు పోతే కాల్చేది కట్టెల మీదనే, నోట్ల కట్ల మీద కాదు. నీ ప్రాణమే శాశ్వతం కాదు. నీకున్న డబ్బు ఎంత? లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆగిపోకు. చేరాలనే ఆశకై సాధన చేయలేకపోతున్నానని నిరాశ చెందకు. ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు. జీవితంలో చాలామంది మనల్ని బాధ పెట్టొచ్చు. ఆ బాధని పంచుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ ప్రతి బాధ వెనక ఒక గుణపాఠం ఉంటుంది. దాన్ని గమనిస్తూ సాగిపో. సంతోషం నీతోనే ఉంటుంది. నాది ఒంటరి ప్రపంచం. ఎందుకంటే అందరూ నాతో ఉన్నట్లే ఉంటారు, కానీ చివరికి ఎవరూ ఉండరు. అన్నీ నావే అనేలా ఉంటాయి, కానీ ఏవీ నావి కావు. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అనే అర్థం. జీవితం చాలా విచిత్రమైనది. వంకర వ్యక్తిత్వం గలవారిని వదిలివేస్తారు. నిలకడగా నిజాయితీగా ఉన్నవారిని టార్గెట్ చేస్తారు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. కొన్నింటిని ఓర్చుకో, కొందరిని చూసి నేర్చుకో. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం ఎలా మారిపోతారో ఎవరికీ తెలియదు. బాధ్యత గొప్పదా, జీవితం గొప్పదా అంటే బాధ్యతలే గొప్పవి. నీ జీవితాన్ని ఎలాగైనా గడిపేయవచ్చు, కానీ బాధ్యతలు లేని జీవితానికి విలువ లేదు. కాబట్టి బాధ్యతలు మనిషిని, జీవితాన్ని నిలబెడతాయి. ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత గురించి ఎదురు చూడకండి. ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి. పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి. బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడకండి. జీవితంలో దేనిని శాశ్వతంగా ఎదురు చూడకండి. గుడిలో 1,00,000 రూపాయల విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్ను దేవుడు అంటారు. జీవితం మనకు ప్రత్యేకంగా ఏదీ నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు చేసే మోసాల వల్ల మనం ఎన్నో నేర్చుకోవాలి. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మీరు నమ్మేంత మంచిదైతే కాదు మీ చుట్టూ ఉన్న ప్రపంచం. జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల చెక్కుని రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిదే. నా పరిస్థితి బాగోలేక నేను చేశా, కానీ మీరు చేయకండి. ఒక పూట ఉపవాసమైనా ఉండు, కానీ అప్పు మాత్రం చేయకు. ఎందుకంటే ఆకలి తీరినంత ఈజీగా అప్పు తీరదు. బాధని బలంగా మార్చుకోవడం నేర్చుకుంటే భయం కూడా నీకు బానిసవుతుంది. బాధ, బాధ్యత ఎవరికీ చెప్పకు. పంచుకోరు, పట్టించుకోరు. ఊరంతా సాటింపేస్తారు, నీ విలువ తీస్తారు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నువ్వు తడవకుండా కాపాడుతుంది. అలాగే ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు, కానీ గెలవడం ఎలాగో నేర్పిస్తుంది. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మాంతం ప్రేమిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. అందుకే అమ్మ భారం కాకూడదు,
భార్య బానిస కాకూడదు. మనసు ఎప్పుడు చచ్చిపోతుందో తెలుసా? మనం ప్రేమించే వ్యక్తి మనం బాధపడుతున్నా పట్టించుకోనప్పుడు. అదే ఫ్రెండ్స్, ఇంకో స్టోరీలో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.